చాలా ఇంపార్టెంట్. హైవే సేఫ్టీకి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. 5 గైడ్‌లైన్స్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్‌దొచ్చి మనకి హైవేస్ మీద ఎళ్ళేటప్పుడు మీరు చూస్తే కమర్షియల్ గాని, హెవీ వెహికల్స్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంటారు. ఇంక ఇక్కడి నుంచి అలా చేయడానికి కుదరదని చెప్పింది. ఏవైతే ప్రిస్క్రైబ్డ్ బేస్ ఉంటాయో, ఓకే, సైడ్ తీసుకోవడానికి అక్కడ మాత్రమే ఆపాలి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదని ఫస్ట్ గైడ్‌లైన్స్. సెకండ్ గైడ్‌లైన్స్ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ డాబాస్ గాని ఇవన్నీ వితిన్ 50-75 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉండటానికి వీల్లేదు. అంటే 75 మీటర్స్ తర్వాతే వాళ్ళకి పెట్టుకునేటట్టు లైసెన్స్ ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిల్ని వితిన్ నెక్స్ట్ 2-3 మంత్స్‌లో క్లియర్ చేయాలని చెప్పింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యాక్సిడెంటల్ ప్రోన్ సంబంధించిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది లైక్ సిగ్నలింగ్ సిస్టమ్స్ కనిపెట్టడం వాటిని తీసుకోవాలని చెప్పింది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పర్వ్యూలో ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. ఇవన్నీ కంప్లైన్స్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పింది. బికాస్ గవర్నమెంట్స్ నిద్రపోతున్నాయి కాబట్టి. అండ్ ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ యూస్ చేయడం. ఓకే, టెక్నాలజీ యూస్ చేసి మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు వితిన్ 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంబులెన్స్ కానీ లేదంటే మోషన్ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టి ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది అబ్జర్వ్ చేయాలని క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. బికాస్ ఎందుకంటే మనం రోడ్డు మీద సేఫ్గా వెళ్ళడం అనేది రైట్ టు లైఫ్ కిందకు వస్తుంది అనేది సుప్రీంకోర్టు వ్యూ. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.